లవ్ యూ. అర్జెంటుగా లెటర్ ఒకటి రాయాలి. అమ్మవారి ముందు నుంచి నీ పేపర్స్ మీద నువ్వు ఏ లెటర్ రాయాలనుకుంటున్నావో రాయి, అంతా మంచే జరుగుతుంది. విజయోస్తమా. థ్యాంక్ యూ అంకుల్. వీడు మళ్ళీ రాశాడు. నాకీ బుజ్జి చదవండి. రావు గారు, ఈసారి మీకు బంపర్ ఆఫర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఎలా ఉంది సార్? ఫస్ట్ ఏసీలో వెళ్ళేవాడు టికెట్ దొరక్క స్లీపర్ లో వెళ్తే ఎలా ఉంటది? చిరాగ్గా ఉంటుంది. స్లీపర్ లో వెళ్ళేవాడు జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్తే ఎలా ఉంటది? పరమ చిరాగ్గా ఉంటది. నాకు ఈ ఉత్తరం చదివితే అంతకన్నా చిరాగ్గా ఉంది. ఏమండి మాస్టారు, నేనేమో ఏవైనా రావునండి, ఇతనికి ఏమీ రావండి. ఆ విషయం మాకు ముందే తెలుసు. అమ్మాయ్యా. అమ్మో, వీడు ఇప్పుడు దాకా రాశాడు, ఇప్పుడు వాయించడం మొదలెట్టాడు. అబ్బో. అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభో నిధి జనిత లలిత సౌందర్య ముగ్ధ శ్రీనాయికా బావాస్, మీరేం భయపడద్దు, ఈసారి కరెక్ట్ గా రాస్తాను. ప్రికాషన్స్ అవి ముందు రాయరా. కానీ బాబు, ఆల్ ద బెస్ట్ నాయన. ప్రేమలేఖ రాసిన నా మనసే ఎప్పుడొస్తావని, కన్నులు తెరిచి కలలే కంటున్నా నిన్ను చూడాలని, గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని, అందమైన ఊహాలోకం అందుతుందని, వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్ను రమ్మని, ఎదురు చూసి పలికిన హృదయం ప్రేమకు స్వాగతం, స్వాగతం. కనులకు తెలియని ఇది వరకెరుగని చెలినే చూడాలని, ఊహల దారుల ఆశలు వెదకెను ఆమెను చేరాలని, ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియసఖి పేరేమిటో, కదిలే కాలాలు తెలుపకపోవా చిరునామా ఏమిటో, చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం.
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం. వండర్ఫుల్ కాంబర్తే. సాత్విక్ నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు. ఇదే మూడ్ లో లవ్ లెటర్ ఇచ్చావంటే నీ లవ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అవును సాత్విక్, గుండెల నిండా గాలి పీల్చుకుని నెమ్మదిగా గాలి వదులుతో యోగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బావా. రే ఫ్రెష్ అయ్యి గ్లామర్ గా వెళ్ళరా. ఓకే బావా. మీనాక్షి, నువ్వే నా హార్ట్ బీట్వి. నువ్వే నా హార్ట్ బీట్వి మీనాక్షి. మీనాక్షి, నా దిల్ కా ధడ్కన్. నిన్ను చూస్తుంటే నాకేదో అయిపోతుంది. నా గుండె లబ్ డబ్ అని అండం మానేసి లవ్ డబ్ అని కొట్టుకుంటుంది. నా ప్రేమని ప్రేమలేఖలో రాసుకుని పరుగున వస్తున్నాను. మీనాక్షి, మా తమ్ముడు చూడు చూసావా? చూసాను దినా. వాడిని చూస్తుంటే కొత్త తిట్లతో ప్రిపేర్ అయిపోయినట్టున్నాడు. అసలు నాకైతే చాలా ఆతృతగా ఉంది ఆ తిట్లు వినాలని. వదినా, మీనాక్షి రెడీగా ఉండు, మా తమ్ముడు వచ్చేస్తున్నాడు. అసలు నాకైతే చాలా ఆతృతగా ఉంది ఆ తిట్లు వినాలని. రా వెళ్దాం. మా అక్క నా మీనాక్షి మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అక్క, ఏంటి మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు? హాయ్ సాత్విక్. హాయ్. అవునక్క, నీ మరదలు వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళిపోయిందిరా, కానీ భలే గుర్తు చేసావు. అన్ని భాషల్లో కలిపి కొత్త తిట్లు కూడా నేర్చుకున్నానక్క. అక్క, మొదలు పెట్టనా? ఇరగది. నీ మరదలు కన్నడంలో కత్తె, హిందీలో గదే, తెలుగులో గాడిద, కన్నడంలో నాయి, హిందీలో కుత్తే, మలయాళంలో పట్టి, తమిళంలో ఎరుమె, కన్నడంలో ఎమ్మి, హిందీలో భైన్స్, తమిళంలో పన్ని, తెలుగులో పంది, కన్నడంలో హంది. ఆహా, ఓహో. మీనాక్షి గారు చూసారా? నా మరదల్ని తిట్టడానికి
నా తమ్ముడు ఎన్ని భాషల్లో కష్టపడి తిట్లు సేకరించాడో. తమ్ముడు, కృషితో నాస్తి దుర్భిక్షం. అలేఖ్య గారు, ఇప్పుడు వాళ్ళ మడతల టాపిక్ మనకంత అవసరమా? వాళ్ళే మీనాక్షి గారు, ఇలాంటి టైంలోనే కావాలి. మా మరదల గురించి మీకేం తెలుసండి? నిన్న నా తమ్ముడిని ఎన్ని తిట్టిందనుకున్నారు? ఏంటక్క, నన్ను మళ్ళీ తిట్టిందా? తిట్టిందిరా తమ్ముడు, తిట్టింది. మామూలు తిట్లు కాదురా, విన్ని నాకే ఏడుపొచ్చేసింది. మరి నువ్వంట ఉప్పు చేపల్ని ఉప్పు బస్తాలో వేసుకొని ఊరూరా తిరిగి ఊదురు బస్తావంట. పిత్త పరిగిలు నేర్కొని పరవాణులాగా లొట్టలేసుకొని తింటావంట. కుక్క గొడుగులకి పుట్ట గొడుగులకి తేడా తెలియని కక్కుర్తి గడివంట నువ్వు. చిత్తకార్తలు చెత్త కాగితాలు ఏరుకొని అమ్ముకునేవాడివంట. అంతేనా అక్క? ఇంకా ఉన్నారే తమ్ముడు, ఇంకా చాలా ఉన్నాయి. బండు పూతులు తిట్టిందనుకో, నా నోటితో నేను చెప్పలేను బాబు. చెప్పమంటావా? అక్కర్లేదక్క, ఇక చాలు. ఇప్పుడు నేనేం తిట్టానో తనకు చెప్పు. అదొక పెద్ద కుక్క. ప్లీజ్ ఆపండి. అసలు ప్రపంచంలో ఇన్ని తిట్లున్నాయని మొట్టమొదటిసారి తెలుసుకున్నాను. ఇంకా ఉన్నాయి మీనాక్షి గారు. ప్లీజ్ సార్, వద్దు. అక్క, సరే మీనాక్షి గారు వద్దంటున్నారు, ఈసారికి ఇంతటితో ముగిద్దాం. ఓకే రా, రేపటికున్నాయి కదా? ఫుల్గా ఉన్నాయి అక్క. సరే అయితే బాయ్ మీనాక్షి గారు. బాయ్ రా. బాయ్. ఓకే బాయ్ అండి. బాయ్. అవును సాత్విక్ గారు, నేనేదో చెప్పబోయి ఆపేశారు. ఏంటా విషయం? అది నేనేం చెప్పాలనుకుంటున్నానో ఈ లెటర్లో రాసి పెట్టాను. ఇప్పుడే కాదండి, తర్వాత పర్సనల్ గా చదవండి. అలాగేనండి. బాయ్. బాయ్. నాన్న సాత్విక్, నువ్వు ప్రేమించేది మీనాక్షినా? మీనాక్షినా నువ్వు ప్రేమించేది? ఎంత మంచి అవకాశం ఇచ్చావురా. దొరికావురా. నా పగ తీర్చుకోవడానికి అవకాశం దొరికింది. పగ తీర్చుకుంటాను.
స్వామి మలై నాయకర్ చేతిలో నేను ఓడిపోయాను. నా చేతిలో ఆ స్వామి మలై నాయకర్ ఓడిపోవాలి. ఈ ఫోన్ చిప్ శత్రువుని దెబ్బ కొట్టేందుకు ఉపయోగించేది. శత్రువు బుర్ర తిరిగిపోయి పిచ్చెక్కిపోయేలా చేసేదే ఈ చిప్. నా కూతురు పెళ్లి ఎందుకు హైదరాబాద్ లో పెట్టానా అని మా మామ అనుకోవాలి. నా కూతురు పెళ్లి పెటాకులయ్యి నాకు అవమానం మిగిల్చింది అని అనుకోవాలి. అన్నోన్ నంబర్ ఎవరు చేసి ఉంటారు? హలో 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 ఎవరు చెప్పండి. మీ శ్రేయోభిలాషిని. ఎందుకు ఫోన్ చేశారు? మీరు చాలా అమాయకులు. అమెరికాలో లాగా ఇక్కడ కూడా అందరూ ఓపెన్ గా ఉంటారని భ్రమలో ఉన్నారు. మీరు సాత్విక్ తో తన లవర్ కి లవ్ లెటర్ రాయమని తన లవ్ ని ఎంకరేజ్ చేశారు, నిజమేనా? అవును నిజమే. అందులో తప్పే ఉంది. సాత్విక్ ఆ లవ్ లెటర్ ఎవరికి రాశాడో తెలుసా? ఎవరికి? ఎవరో చెప్తే మీరు తట్టుకోలేరు. ఆ అమ్మాయి తండ్రిని పట్టుకుని దుమ్ము దులిపేస్తారు, నానా బీభత్సం చేస్తారు. మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. మీనాక్షికి. ఏంటి మీనాక్షిక? అవును, మీనాక్షికే. నిజం చెప్పు. ఏయ్ నిజం చెప్పు. నా మీనాక్షికనా వాడిచ్చింది? నా మీనాక్షికనా? అవును, మీనాక్షికే. నీ మీనాక్షికే. నాకు తెలుసు మీరు ఇది తట్టుకోలేరని, కానీ పెళ్లి చేసుకుని మోసపోయే కంటే పెళ్లికి ముందు ఈ విషయం తెలుసుకుంటే మీరు సేవ్ అవుతారని చెబుతున్నాను. ఇప్పుడు మీరు మీనాక్షిని నిలదీస్తారు, ఆ మీనాక్షిని స్వామి మలై నాయకర్ నిలదీస్తాడు, సమావేశం పెడతాడు. అప్పుడు మీరు మీ అమ్మాయికి ఇంతవరకు ట్రైన్లలో ఫ్లైట్లలో ఎంతమంది పరిచయం అయ్యారు, ఎంతమంది మీ అమ్మాయికి లవ్ లెటర్స్ రాశారు అని అడుగుతారు. అలా అడగటం వలన స్వామి మలై నాయకర్ కూతురుతో నీ సంబంధం తెగతింపులవ్వచ్చు. స్వామి మలై నాయకర్ తలదించుకోవచ్చు, కానీ మీరొక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నవారవుతారు. ఎస్, నేను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. ఒరే స్వామి మలై నాయకర్, ఆ లేఖి ఇంట్లో వైభవంగా జరిపించుకుంటున్న నీ కూతురు నిశ్చితార్థంలో చాలా పెద్ద ఫిట్టింగే పెట్టాన్రా. వస్తున్నాడ్రా, వస్తున్నాడు. నువ్వు తల దించుకునేలా చేసేవాడు వస్తున్నాడు. ఈ అనసూయ పగ తీర్చేవాడు నీకోసం వస్తున్నాడు. అసలు బావ ఇందులో ఏం రాసుంటాడు? ఇప్పుడు నన్ను బావ కంటే ట్రైన్లో పరిచయమైన సాత్వికే ఎక్కువ డామినేట్ చేస్తున్నాడు.
అమ్మా మీనాక్షి, ఇదిగోనమ్మా నీ చేతి నుండి జారి పడిపోయింది. ఏంటిది? మీరే చదవండి నాన్నగారు, మీకే తెలుస్తుంది. కుంపదీసి నా చదువుతాడా ఏంటి? అవునమ్మా, ఇందులో ఏముంది? మీరే చదవండి నాన్నగారు, మీకే తెలుస్తుంది. ఆ సాత్విక్ గాడి మీద నీకెంత మంచి అభిప్రాయం ఉంది మీనాక్షి? ఖచ్చితంగా సాత్విక్ లవ్ లెటర్ రాస్తున్నాడన్న నమ్మకంతో మీ నాన్నని చదవమంటున్నావు. ఆయన ఇప్పుడు చదివితే కుంపలు అంటుకుంటాయి. అంకుల్, మీరు దాన్ని చదవద్దు. మీనాక్షి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.